పాకిస్తాన్కి ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ ఆర్మీ రాజీనామాల బాట పట్టింది. ఎప్పుడైతే కశ్మీర్లో పెహల్గామాలో ఉగ్ర దాడి జరిగిందో వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోదీ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎక్కడున్నా సరే ఉగ్రవాదులను వెతికి వెంటాడి చంపుతామంటూ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచేస్తామంటూ పాకిస్తాన్ని ఆయన స్ట్రైట్గా హెచ్చరించారు. ఆ తర్వాత అనేకమైనటువంటి సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలందరూ కూడా తిరిగి పాకిస్తాన్ వెళ్ళిపోవాలంటూ గడువిచ్చారు. 27వ తారీఖుకి ఎవరైతే ఎడ్యుకేషన్ వీసా, విజిటింగ్ వీసా, బిజినెస్ వీసా మీద వచ్చారో వారందరూ తిరిగి వెళ్ళిపోవాలని, 29వ తారీఖు ఏప్రిల్ 29వ తారీఖు అర్ధరాత్రి కల్లా ఎవరైతే మెడికల్ ఎమర్జెన్సీ వీసాల మీద వచ్చారో వారు కూడా తిరిగి వెళ్ళిపోవాలంటూ భారత ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఎవరైనా తిరిగి వెళ్ళకపోతే ఖచ్చితంగా వారికి 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తామంటూ కూడా భారత ప్రభుత్వం హెచ్చరించింది. అయితే ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అనేకమైనటువంటి ఆంక్షలు కూడా పాకిస్తాన్కి విధించింది. సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించి దాన్ని రద్దు చేసింది. ఇక పాకిస్తాన్ మీద యుద్ధానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఏదైతే ఆర్మీ పెద్ద ఎత్తున భారత ఆర్మీ పెద్ద ఎత్తున పాకిస్తాన్ మీదకి యుద్ధానికి వెళ్ళటం కోసం వారైతే సిద్ధంగా ఉన్నారు. బోర్డర్ల దగ్గర భారత ఆర్మీ పెద్ద ఎత్తున మోహరించింది. అయితే భారత ఆర్మీని చూసినటువంటి పాక్ ఆర్మీ భయంతో వెనకడుగు వేసింది. ఇప్పటికే అధికారికంగా 3 రోజులు సమయంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి 250 మంది ఆర్మీ మేజర్లు అధికారికంగా రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా 1200 మంది ఆర్మీ జవాన్లు కూడా రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం చెప్పాలి అంటే పాకిస్తాన్కి యుద్ధం చేసేటువంటి పరిస్థితి లేదని అయితే స్పష్టంగా అర్థమవుతుంది. పాకిస్తాన్ వద్ద యుద్ధానికి అనుకూలించేటువంటి వాతావరణం లేదు. వారికి సరైనటువంటి యుద్ధ సామాగ్రి కూడా పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ ఆర్మీకి సమకూర్చే పరిస్థితులు లేనట్లయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్లో ఆర్మీకి తిండి పెట్టడానికి, జీతాలు ఇవ్వడానికి కూడా అక్కడ ప్రభుత్వం పరిస్థితి బాగలేదని చెప్పుకోవచ్చు. అయితే అన్ని దేశాలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. ఏ దేశమైతే పచ్చగా కలకల్లాడుతుందో ఆ దేశంలో పాకిస్తాన్ ఉగ్రమూకలు ఆ దేశ పౌరుల మీద అతి కిరాతకంగా చంపినటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి. అలాంటి పాకిస్తాన్ అభివృద్ధికి 1000 ఆమడల దూరంలో ఉందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అత్యంత దైనందకర పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ మరి యుద్ధం చేయలేక వెనుదిరుగుతున్న పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. భారత ఆర్మీ ఇప్పటికే పెద్ద ఎత్తున ఆర్మీ బలగాలు బోర్డర్ల దగ్గర మోహరించాయి. భారత్ ప్రధాని సై అంటే యుద్ధానికి ఖచ్చితంగా ముందుకు వెళ్ళి మరి పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా ఆక్రమించుకునేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి తరుణంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎవరైతే ఆ ఆర్మీ మేజర్లు ఉన్నారో, అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి జవాన్లు ఉన్నారో అధికారికంగా వారు చేసినటువంటి రాజీనామాలు చూసి పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఒక్కసారిగా షాక్కు గురైంది. పాకిస్తాన్లో ఉగ్రవాదులైతే గజగజ వణుకుతున్నారని చెప్పుకోవచ్చు. భారత సైన్యం ఎప్పుడు మీదకు విరుచుకుపడుతుందో, ఉగ్రవాదాన్ని ఎప్పుడు మట్టుబెడుతుందో, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా భారత సైన్యం ఆక్రమించుకునే పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో మొత్తానికి పాకిస్తాన్ ఆర్మీ వెనకడుగు వేయటంతో భారతదేశం నైతికంగా కూడా గెలిచిందని చెప్పుకోవచ్చు.